జలుబు చేస్తే మీరైతే ఏం చేస్తారు? నేనైతే మా ఇంట్లో చక్కగా టమాటా రోటి పచ్చడి కానీ, నల్లకారం కానీ, చింతపండు పచ్చడి కానీ, ఇలా పచ్చళ్ళు కానీ, లేదంటే ఇలా చారులు కానీ చేసి వేడి వేడి అన్నంలో వేడి వేడిగా పెడతానండి. ఈరోజైతే చారు చేయాలనిపించింది. కొద్దిగా ఇంట్లో అందరికీ జలుబులుగా ఉన్నాయి కాబట్టి కొత్తిమీర ఎక్కువ వేసి చూసారా ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. అందరూ చేసుకునేలాగానే చేసుకుంటామండి, ఎవరి ఇంట్లో టేస్ట్ వాళ్ళది కదా. అయితే నేనైతే ఇలా చేశాను, చాలా బాగున్నాయి. ఇట్లా వేడి వేడి రైస్ అండి, ఒక పొయ్యి మీద రైస్, ఒక పొయ్యి మీద చారు. ఈ చారు చేసుకుని ఇలా వేడి వేడి అన్నం వేస్తుంటే ఇంకా హెడేక్ కానీ, జలుబులు కానీ సీజన్తో వస్తాయి కదండి, అవన్నీ మట్టు మాయమైపోతాయి. నేనైతే ఇలాగే చేసి పెడతానండి. మెడిసిన్ వాడడం, హాస్పిటల్కి వెళ్ళడం అయితే మా ఇంట్లో తక్కువే అని చెప్పాలి. ఇలా చేసుకుని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. బయట చల్లగా ఉంది కదండి వాతావరణం, శీతాకాలం అవటం వలన. చూసారా వేడి వేడి రైస్. చారు కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను కూడా చాలా రకాల చారులు చేస్తాను, వీలుని బట్టి టైంని బట్టి ఇలా చేసేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే సింపుల్ ఈజీగా చేశాను అనమాట, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మా ఇంట్లో వాళ్ళకి కూడా చారు అంటే చాలా ఇష్టం అండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా చారేసి పెడితే కడుపు నిండా తినేస్తారు. వడియాలు అప్పుడాలు కూడా ఏమీ అవసరం లేదండి. అసలు చేత్తో కలుపుని తిందాం అనుకున్నా కానీ నేనైతే చేతితో కలుపుతుండే, స్పూన్ తిన్నాను కానీ కాలిపోతున్నాను, చాలా వేడిగా ఉంది. ఇంకా నాకైతే తినేదాకా ప్రాణం ఇదైపోతుంది అనమాట. అందుకోసమని ఇలా స్పూన్ పెట్టేసి తింటున్నాను. చాలా సూపర్ ఉందండి, పుల్లగా కారం కారంగా. ఎండుమిర్చి ఎక్కువ వేసాను కదా, నేను మా ఇంట్లో కారం ఎక్కువ తింటామని చెప్పాను కదా, అందుకు చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి అనమాట. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.